ప్రస్తుతం విశాఖపట్నం తిరుపతి విశాఖపట్నం నడుమ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంది. ఇందులో స్లీపర్ కోచ్లు లేకపోవడంతో ప్రయాణికులు పూర్తిగా కూర్చోవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో ఏసీ స్లీపర్ కోచ్లను పెంచాలంటూ ఈస్ట్ కోస్ట్ రైల్వే దక్షిణ మధ్య రైల్వేకి ప్రతిపాదన పంపించింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ట్రాఫిక్ ప్లానింగ్ మేనేజర్కు ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ లేఖ రాశారు. సౌత్ సెంట్రల్ రైల్వే నడిపిస్తున్న ఈ రైలు రాత్రి సమయంలో విశాఖపట్నం నుంచి తిరుపతికి వెళ్తుంది. ఈ రైలు విశాఖ నుంచి 122.24%, తిరుపతి నుంచి 114.25% ఆక్యుపెన్సీతో నడుస్తుంది. ఈ రైలు రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:30 తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 9:50 తిరుపతి నుంచి బయలుదేరుతుంది. ఉదయం 10:40 విశాఖపట్నం చేరుతుంది. ప్రస్తుతం 18521, 18522 తిరుమల డైలీ ఎక్స్ప్రెస్, 22707, 22708 ట్రై వీక్లీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అనే 2 రైళ్లు విశాఖపట్నం నుంచి తిరుపతికి నేరుగా నడుస్తున్నాయి. చాలా మంది ప్రయాణికులు శ్రీవారి దర్శనం కోసం ఈ రైల్లో వెళ్తున్నారు. 22707, 22708 డబుల్ డెక్కర్ రైల్లో 10 కోచ్లు ఉన్నాయి. వీటిలో 2 లగేజ్, జనరేటర్, బ్రేక్ వ్యాన్ కోచ్లు కాగా 8 చైర్ కార్ కోచ్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ZRUCC సభ్యుడు కె ఈశ్వర్ ఈ రైల్లో స్లీపర్ కోచ్ల సంఖ్య పెంచాలని ఆయన కోరారు. ఈ లేఖ ఆధారంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వేకు ప్రతిపాదనలు పంపించింది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, రోగులు, గర్భిణీలు, పిల్లలతో ఉన్న ప్రయాణికులు ఈ రైలును ఉపయోగిస్తున్నారు. ఏసీ స్లీపర్ కోచ్లు లేకపోవడం వల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైలు రాత్రి సమయంలో నడుస్తుండటంతో ప్రయాణికులు సరిగ్గా విశ్రాంతి తీసుకోవడానికి వీలు ఉండాలని కోరుతున్నారు. ఈ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ రైల్లో తాత్కాలికంగా లేదంటే శాశ్వతంగా 2A, 3A, 3E క్లాస్ కోచ్లను పెంచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే కోరింది. ప్రస్తుతం విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్ రైలు సౌత్ సెంట్రల్ రైల్వే ఆధీనంలో ఈ రైలు నడుస్తుంది. వారు అంగీకరిస్తే వచ్చే నెల నుంచే ఏసీ స్లీపర్ కోచ్లు కలిపి ఈ రైలు నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రైల్లో 2 ఫ్లోర్లలో ఏసీ సీటింగ్ బోగీలు మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రయాణికులు తిరుపతి నుంచి విశాఖకు కూర్చునే ప్రయాణించాల్సి వస్తుంది. పైగా ఈ రైలుకు మంచి డిమాండ్ ఉంది. అందుకే ఏసీ స్లీపర్ కోచ్లు కావాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.